మా కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు కాసేపు కబుర్లతో కాలక్షేపం చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. అదే ఆడియో. మన ఇళ్లల్లో మామూలుగా ప్రతి ఇంట్లోనూ గదులుంటాయి, వసారాలుంటాయి, వంటిళ్ళుంటాయి. అచ్చ తెలుగులో చెప్తున్నాను గదూ! గోడలుంటాయి, కిటికీలుంటాయి. ఇవన్నీ మనకందరికీ తెలిసినవే కదా! వీటిలో ప్రతి ఇంటిని కూడా సరిహద్దుగా విడదీసేది, ఆ విడదీసేయడంలోనే మళ్ళీ కబుర్లలో కలిపి ఉంచేది ఒక ముఖ్యమైన గోడ ఉందండి. అదే పిట్టగోడ. ఈ పిట్టగోడల దగ్గర నిలబడి గృహిణులు ఇంట్లో పప్పు మాడగొట్టడం, పాలు పొంగించడం ఇలాంటివి చేస్తూ ఉంటారని చాలా కార్టూన్స్‌లో మనం చూస్తూనే ఉంటాం కదా! వాటి సంగతి అటుంచి ఈ పిట్టగోడకి చాలా ప్రాధాన్యత ఉంది ఇళ్లల్లో. పనైపోయాక కాసేపు అంటే వేరే ప్రత్యేకంగా ఎవరింటికి వెళ్ళకుండా అవతల ఆ గృహిణి, యువతల ఈ గృహిణి నిలబడి ఏ బట్టలు మడత వేసుకుంటూనో, లేకపోతే మామూలుగానో కాసేపు కబుర్లకి పనికొచ్చే చోటు. ఇప్పుడు నేను చెప్పబోయే కదంబమాల కబుర్లలో ఈ పిట్టగోడ నిశ్శబ్ద పాత్ర అన్నమాట. మరి విందామా? వినే ముందర మా కదంబమాలని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారుగా? ఇంకా విషయంలోకెడితే కవరింగుల కాంతారావు, ఎచ్చుల ఏకాంతరావు ఈ ఇద్దరు ఇరుగు పొరుగున ఉంటారు. వాళ్ళు ముందర వాకిల్లోకి వచ్చినా లేదా వెనకాల పెరట్లోకి వెళ్ళినా వాళ్ళ 2 పోర్షన్స్ మధ్య ఒక చిన్న పిట్టగోడ మాత్రమే అడ్డు ఉంటుంది. ఆ పిట్టగోడ దగ్గర నిలబడి యువతల నుంచి అవతల నుంచి కబుర్లు చెప్పుకుంటూ ఉండడం కూడా కద్దు వాళ్ళు తరచుగా. కవరింగుల కాంతారావు హడావిడిగా పెరట్లోకి వచ్చాడు. పెరట్లోకి వచ్చి కరివేపాకుని అలా 4 రెబ్బలు తెంపుకున్నాడు. అది చూసిన పక్కింటి ఎచ్చుల ఏకాంతరావు, ఏమిటోయ్ కాంతారావు, పొద్దున్నే కరివేపాకు తెంపుతున్నావు, వంట పని నీదేనా ఏమిటి అన్నాడు కించిత్ అతగాడికి గుచ్చుకునేలాగా. అబ్బే లేదు, నేను లేవడం కంటే గంటన్నర ముందే మా ఆవిడ లేచి, నేను లేచి మొహం కడుక్కునేటప్పటికి అన్నీ టిఫిను కాఫీ అన్నీ రెడీగా చేసి అక్కడ పెడుతుంది. ఎలాగూ పెరట్లోకి వచ్చాను కదా అని కోసుకుని ఇంట్లోకి వెడదామని నసిగాడు చిన్నగా కాంతారావు. అవును, నిన్న సాయంత్రం ఏమిటి మీరు గబగబా బయట నుంచి పరిగెత్తుతున్నట్టుగా లోపలికి వచ్చి గబగబా లోపలికి వెళ్ళి తలుపులేసుకున్నారు? కాంతారావు అదే చిన్నపాటి గుచ్చుడు ధోరణితో అవతల ఏకాంతరావుని అడిగాడు. ఏకాంతరావు మనసులో ఓహో వీడు చూశాడేమిటి అనుకుంటూ, అబ్బే ఏం లేదండి, ఇంటి దాకా వచ్చాక కొంచెం అర్జెంట్ అయితేను గబగబా లోపలికి వచ్చి తలుపులేశా అని చెప్తూ ఉండగానే ఇద్దరి ఫోన్లు ఒకసారే మోగాయి. ముందుగా కాంతారావు గారి ఫోన్ ఏమిటో విందాం. అవతల నుంచి ఆవిడ, అంటే అదే మిసెస్ కాంతారావు, ఏమండి అయిందా టిఫిను, నాకు నీరసం వస్తోంది అని చిన్నపాటి జాలితో కూడిన హుకుంతో కూడిన ఇదితో అడిగింది. వెంటనే కాంతారావు పిట్టగోడకి దూరంగా జరుగుతూ, ఎందుకంటే పక్కన అతను ఉంటే వినపడుతుంది కదా, దూరంగా జరుగుతూ, అయిపోయిందే లేచావా, మొహం కడుక్కునరా, నువ్వు వచ్చేటప్పటికి కాఫీ టిఫిన్ రెడీ చేసేస్తాను, అదే పని మీద ఉన్నా, దా అన్నాడు. అని పైకి ఏకాంతరావు గారు ఆఫీస్కి వెళ్ళాలి పెందరాళే అని లోపలికి జారుకున్నాడు చిన్నగా. ఇప్పుడు ఏకాంతరావు గారి ఫోన్ చూద్దాం. అవతల నుంచి పెద్ద మనిషి చాలా సీరియస్గా దులిపేస్తున్నాడు ఏకాంతరావుని. ఏం పెద్ద మనిషి అయ్యా, నిన్నెవడు పిలిచాడు ఈ వ్యవహారంలోకి, వచ్చి అంతా నేనేదో బాగా చేస్తాను మీకు అన్నట్టుగా వచ్చి అనవసరంగా దూరి కల్పించుకున్నావు, ఇప్పుడు ఆయన ఎదురు తిరుగుతున్నాడు అని మాట మీద మాటగా దులిపేస్తూనే ఉన్నాడు. ఏకాంతరావు నీళ్లు నవ్వులుతూ, దానిదే ఉందండి, ఫైనల్గా మీరు చూసుకోవాల్సిందే, నాదే ఉంది, ఏదో పెద్ద మనిషిలాగా మధ్యలో వచ్చాను కాబట్టి మాట్లాడాను, మీరు చూసుకోండి అంటూ అవతల పెద్ద మనిషి ఆపకుండా దులుపుతూ ఉండగానే ఫోన్ కట్ చేశాడు. అర్థమైందిగా, ఎచ్చుల ఏకాంతరావు గారు అన్ని విషయాల్లో దూరి అనవసరమైన సలహాలు ఇచ్చి నేను పెద్ద మనిషినంటూ చివాట్లు తింటూ ఉంటాడనమాట. అది సంగతి. సరిపోయింది ఇద్దరు ఇరుగు పొరుగు. ఆ పిట్టగోడ ఎన్ని కబుర్లు వింటుందో ఇలాంటివి. ఇదండి పిట్టగోడ కదంబమాల కార్టూన్. దీన్ని మీరు
బుల్లి కథే అనుకుంటారో జోక్ అనుకుంటారో ఏదైనా సరే మీ ఇష్టం. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చెప్పుకుంటూ ఉందామా? మరి ఇవాళకి సెలవా? క్షీరాబ్ధితనయ లక్ష్మీ శ్రీరంగని సతి కొలుతురు చెలికత్తెలుగా చేరి సురవనితలు నిను